ఈ దినవాక్య ధ్యానాంశం. అతని కళ్ళు పోయాయి కాబట్టి గుడ్డివారు తాకి చదువుట అనుకూలమగునట్లు బుడిపెల వంటి ఒక విధమైన అక్షరములు వ్రాసే బ్రైలీ అనే లిపి ఏ విధముగా కనుగొనబడిందో, ఎవరు కనుగొన్నారో, ఎందుకు కనుగొన్నారో, ఎప్పుడు కనుగొన్నారో మీకు తెలుసా? ఈరోజు లక్షల కొలది అందులో అక్షరాలను చక్కగా చదవగలుగుచున్నారు, అర్థం చేసుకోగలుగుచున్నారు. ఆ విధంగా వారికి బ్రైలీ లిపిని బహుమానంగా ఇచ్చింది ఎవరో తెలుసా? 9 సంవత్సరాలు కలిగిన లూయిస్ అనే బాలుడు తన తండ్రికి దగ్గరకు వచ్చి కూర్చొని తన తండ్రి చేస్తున్న పనిని తీక్షణంగా గమనిస్తూ ఉన్నాడు. తండ్రి గుర్రముల యొక్క ముఖములకు తొడిగే కవచములు తయారు చేసేవాడు. అలా వాటిని తయారు చేస్తున్న సమయంలో ఆ కొడుకు కూడా బహు ఆసక్తి కలిగి, డాడీ, నేను పెద్దవాడైనప్పుడు నీలానే నేను కూడా ఇలాంటి కవచములు తయారు చేస్తాను అని గర్వంగా చెప్పాడు. అలా చెప్పినప్పుడు, అయితే ఇప్పటి నుంచే నేర్చుకో అని చెప్పి తన కుమారుణ్ణి తండ్రి ప్రోత్సహించాడు. ఒక సుత్తిని, రంధ్రములు వేసే ఉలిని తన కుమారునికిచ్చి, చేతులు నలగొట్టుకోకుండా బహు జాగ్రత్తగా ఈ రంధ్రములు వేయమని చెప్పి ఆ కుమారునికిచ్చాడు. ఆసక్తి కలిగిన ఆ కుమారుడు వెంటనే వాటిని తీసుకొని ఆ సుత్తితో ఆ ఉలిని కొట్టాడు. అలా కొట్టిన వెంటనే జరగకూడనిది జరిగిపోయింది. ఉలి ఎగిరి ఆ చిన్న బాలుని కంట్లో గుచ్చుకొని ఒక కన్ను పోయింది. బహు చిన్న వయసులోనే ఆ చిన్న కుమారుడు తన కన్ను పోగొట్టుకున్నాడు. కొంతకాలమైన తర్వాత అనుకూల పరిస్థితుల్లో ఆ కుర్రవానికి మిగిలి ఉన్న రెండవ కన్ను కూడా పోవడం జరిగింది. ఆ విధంగా ఆ కుర్రవాడు 2 కన్నులు పోగొట్టుకుని బహు నిరుత్సాహ పరిస్థితిలో ఒక గార్డెన్లో కూర్చున్నాడు. అలా గార్డెన్లో కూర్చున్నప్పుడు సూది చెట్టుకు కాసే కాయలను తన స్నేహితుడు తీసుకుని వచ్చి లూయిస్ అనే బాలుడికి ఇచ్చాడు. ఆ కాయ పైన బుడుపులు ఉండటం చూసిన బాలుడు ఆ కాయను, ఆ బుడుపును తడుముతూ ఉన్న సమయంలో అతనికి అనుకోకుండా ఒక గొప్ప తలంపు వచ్చింది. అదేంటంటే, ఈ బుడుపులు స్పర్శించడానికి ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయో, అదేవిధంగా ఏబిసిడి అక్షరాలను కూడా బుడుపుల మాదిరిగా తయారు చేస్తే ఈ అంధత్వంతో బాధపడుతున్న వారు చక్కగా అక్షరాలు చదవగలుగుతారని, తద్వారా గొప్ప మేలు పొందుకోగలరని ఆలోచించి వెంటనే అతడు అక్షరాలను బొడుపుతో తయారు చేయటం మొదలుపెట్టాడు. 1818వ సంవత్సరంలో ఈ బ్రైలీ లిపి ప్రారంభించి ఈ రోజు కూడా అనేక మంది సహోదరులకు ఎంతో ఉపయోగకరంగా, ఎంతో దీవెనకరంగా లూయిస్ బ్రైలీ లిపి మారింది. ఎంత గొప్ప విషయం! తాను ఆ రోజు కళ్ళు పోగొట్టుకోకపోతే అతడు బ్రైలీ లిపి కనుగొనేవాడా? మన జీవితాల్లో కూడా కొన్ని మనకెంతో అవసరమైనవి, మనకు కావలసినవి, మనం కోరుకుంటున్నవి, మనం ప్రేమించేవి ఒక్కొక్కసారి మన యొద్ద నుండి దూరం చేయబడినప్పుడు మనము దేవుని సహాయం ద్వారా నిరుత్సాహపడక, అధైర్యపడక ఏ విధంగా మన నిరాశను, నిస్పృహను దేవునికరంగా మార్చుకోగలమో, ఆశీర్వాదకరంగా మార్చుకోగలమో ఆలోచించుకోవాలి. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, శోధనలు, కష్టాలు ఒకరోజు ఇదే పరిస్థితి ఉన్న వేరే వ్యక్తిని ఎద్దకు వచ్చినప్పుడు నీ అనుభవాలు అతనికి దీవెనకరముగాను, ఆదరణ పుట్టించినట్లుగా ఉన్నట్లు ప్రభు సహాయం పొందుకో. నీ శ్రమలు, నీ కష్టాలు అనేక మందికి దీవెనకరంగా మార్చుకో. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.